హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మంచి మనీ సేవింగ్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చానండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు చాలా ఈజీగా సేవ్ చేయగలిగే మనీ సేవింగ్ టిప్ అండి ఇది 10 రూపీస్తో అయితే మనం స్టార్ట్ చేస్తామండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళైతే పెద్ద పెద్ద అమౌంట్లు అంటే దాయలేరు కదండి. అందుకోసమని ఎవరైనా ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్ ఈజీగా సేవ్ చేయగలిగే మనీ సేవింగ్ టిప్ అండి దీన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకోవాలండి. చాలా తక్కువ అమౌంటే, పెద్ద అమౌంట్ ఏం కాదు. తక్కువ అమౌంట్తోనే మనం సేవ్ చేయగలమండి. ఇది మరీ అంత కష్టతరం అయితే ఏమీ కాదండి. మీరైతే ఈ సేవింగ్ టిప్ని ఫాలో అయ్యి కొంతైనా డబ్బుని సేవ్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇది పెద్ద అమౌంట్ ఏమీ కాదు కనుక, చాలా చిన్న అమౌంటే కనుక ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోనికి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోనికి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ కూడా పెట్టండి. నా దగ్గర ఇలాంటి ఎన్నో రకాల మంచి మంచి టిప్స్, సేవింగ్ టిప్స్తో అయితే చాలా వీడియోలు అయితే ఉన్నాయండి. అందులోన మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వచ్చు. ఈ సేవింగ్ టిప్ అనేది 10 రూపాయలతో అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి. నేను ఇక్కడ మీకు రాసి ఒక పెన్నుతోని బుక్ మీద మీకైతే రాసి చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇది మనకి మార్చి నెల అయిపోతుంది కదండి. సగం రోజులు అయిపోయి కనుక నెక్స్ట్ ఏప్రిల్ నెల నుంచి అయితే మనము తీసుకుందాము ఈ సేవింగ్ అనేది. ఏదైనా మనము ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలండి. ఏప్రిల్ నెల నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ నెలకి 30 రోజులు కనుక మనము ఇక్కడ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అయితే డేట్లు అయితే వేసుకుంటామండి. ఈ 30 రోజులకి మనము 5 విభాగాలుగా అయితే మనం చేసుకుంటామండి దీన్ని. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఒకటి, 7 నుంచి 12కి ఒకటి, 13వ తారీఖు నుంచి 18కి ఒకటి, ఇలాగా మనము ప్రతి నెల 5 భాగాలుగా చేసుకుంటామండి. ప్రతి నెలను అంటే మనం వారం రోజులు సేవింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా సేవ్ చేయాలనేది మీకు నేను చెప్తానండి. దీనికోసం అయితే మీరు ఒక డిబ్బి లాంటిదైతే కొనుక్కొని పెట్టుకోండి. ఇది చాలా చిన్న అమౌంటే కనుక మీకు అంత పెద్ద కష్టం అనేది ఏమీ కాదండి. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. మన హౌస్ వైఫ్స్ ఏదో ఒకటి ఖర్చు తగ్గించుకొని ఆ డబ్బునైతే మనం ఇందులో అయితే మనం సేవ్ చేయగలమండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటనేది చెప్తానండి. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా. 1వ తారీఖున అయితే మనం 10 రూపాయలు అయితే వేస్తామండి డిబ్బీలోన. నెక్స్ట్ 2వ తారీఖున 20 రూపాయలు వేస్తామండి. అంటే 10 రూపాయలకి 10 రూపాయలు కలుపుతున్నాము ఇక్కడ. నెక్స్ట్ 3వ తారీఖున 30 రూపాయలు వేస్తున్నామండి. అంటే 20 రూపాయలకి 10 రూపాయలు కలుపుతున్నాము. అలాగే 4వ తారీఖున 40 రూపాయలు అయితే వేస్తున్నామండి. నెక్స్ట్ 5వ తారీఖున అయితే 50 రూపాయలు అయితే వేస్తున్నామండి. నెక్స్ట్ 6వ తారీఖున అయితే 60 రూపాయలు వేస్తున్నామండి. ఈ వారానికి అయితే ఇది ఎక్కడికి క్లోజ్ అయిపోతుందండి. మనం 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వేస్తున్నాము 60 రూపాయలు. లాస్ట్ 6వ తారీఖున అయితే 60 రూపాయలు వేయాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు 7వ తారీఖు వచ్చింది కదండి. 7వ తారీఖుకి మళ్ళీ మనం 10 రూపాయలు వేస్తున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకే ఇక్కడికి మనము వేసి ఆపేస్తాము. మళ్ళీ 7వ తారీఖు నుంచి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. అంటే 10 రూపాయలతో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. 7వ తారీఖున 10 రూపాయలు, నెక్స్ట్ 8వ తారీఖున 20 రూపాయలు, నెక్స్ట్ 9వ తారీఖున 30 రూపాయలు, నెక్స్ట్ 10వ తారీఖున 40 రూపాయలు, 11వ తారీఖున 50 రూపాయలు, 12వ తారీఖున
60 రూపాయలు. ఈ 12వ తారీఖుకి 60 రూపాయలు వచ్చింది కదండి. ఇక్కడికి మళ్ళీ ఈ వారంకి ఇది కంప్లీట్ అయిపోతుందండి. దీన్ని ఇక్కడికి ఫినిష్ చేసేస్తాము. నెక్స్ట్ మళ్ళీ 13వ తారీఖు వస్తుంది కదండి. 13వ తారీఖుకి మళ్ళీ 10 రూపాయలతో అయితే మనం స్టార్ట్ చేస్తామండి. 13న 10, 14న 20, 15న 30, 16న 40, 17న 50, 18న 60. ఇప్పుడు 18తోనే ఇది ఇక్కడికి కంప్లీట్ అయిపోతుందండి. అంటే ఇక్కడికి మనం ఇది 1వ వారం, ఇది 2వ వారం, ఇది 3వ వారం. 3 వారాలకి మనం 60 తోటే మనం ఆపేస్తామండి. నెక్స్ట్ ఇది 19వ తారీఖు వచ్చింది కదా, ఇక్కడికి మళ్ళీ ఇక్కడ 10 రూపాయలతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామండి. 19న 10, 20వ తారీఖున 20, 21వ తారీఖున 30, 22వ తారీఖున 40, 23వ తారీఖున 50, 24వ తారీఖున 60. ఓకే, ఇది 4వ వారం అండి. ఇప్పుడు మనం 5 విభాగాలుగా మనం చేసుకున్నాం కదా, 4 అయ్యాయి. ఇప్పుడు 5వదండి. నెక్స్ట్ 25వ తారీఖు వచ్చింది కదా, ఇక్కడ 25కేమో 10 రూపాయలు వేస్తున్నామండి. మళ్ళీ 26న 20, 27న 30, 28న 40, 29న 50, లాస్ట్ 30వ తారీఖు అండి. 60 రూపాయలు ఇక్కడ వేస్తున్నాము. ఇది 5వదండి. ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయి 5 అయిపోయి ఇలా మనము 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇది పెద్ద అమౌంట్ ఏమీ కాదు కదండి. ఏదో మనం కూరగాయలు కొనేటప్పుడు ఎంతో కొంత మిగిల్చుకుంటూ, ఫస్ట్లోనైతే మనకు కొంచెం ఈజీగానే ఉంటుందండి. 10, 20, 30 వరకు పర్వాలేదు. 40, 50, 60 అంటే కొంచెం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వెయ్యాలండి. దీన్ని ఒక ఛాలెంజ్గా అయితే తీసుకోవాలి. మేము ఎలాగైనా చేస్తాము అని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏదో ఒక వేస్ట్ ఖర్చు పెట్టకుండా ఆ అమౌంట్ని అయితే మనం ఈ విధంగా మనం సేవ్ చేసుకున్నామంటే మనకి చాలా యూజ్ అవుతుందండి. మన మగవాళ్ళ మీద ఆధారపడకుండా మన సేవింగ్తో అయితే మనం ఏదైనా ఒక గోల్డ్ అనేది, లేకపోతే ఏదైనా మనకి కావాల్సిన వస్తువు అయితే మనమైతే కొనుక్కోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఏప్రిల్ నెలకి అయితే కంప్లీట్ చేస్తాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు మే నెల అండి. మే నెల చూద్దాము. మే నెల అయితే 31 రోజులు వస్తుందండి. ఏప్రిల్ నెలకి అయితే 30 రోజులే వస్తాయి. మే నెలకి 31 రోజులు. ఇప్పుడు ఈ 31 రోజులు మనం ఎలా వేయాలనేది చెప్తాను. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతేనండి. 1వ తారీఖున 10 రూపాయలు వేస్తాము, 2వ తారీఖున 20, 3వ తారీఖున 30, 4వ తారీఖున 40, 5వ తారీఖున 50, 6వ తారీఖున 60. అలాగా ఈ మే నెల కూడా 5 భాగాలుగా అయితే చేసుకుంటామండి. ఇంకా 7న 10, 8న 20, 9న 30 అలాగా సేమ్ ప్రాసెస్. ప్రతి వారము సేమ్ ఇలాగే మనమైతే అమౌంట్ అనేది డిబ్బీలో వేసుకోవాలండి. లాస్ట్ ఇక్కడ 30వ తారీఖున 60 వేస్తాం కదా. ఈ నెల మే నెలకి 31 రోజులు కనుక ఇక్కడ ఒక రోజు ఎక్స్ట్రా వచ్చిందండి. 31వ తారీఖున అయితే మనం ఇక్కడ ఇంకొక 10 కలపాలండి. 60కి 10 కలిపి 70 రూపాయలు అయితే వేయాలండి. ఇది లాస్ట్ డే అన్నమాట, మే నెల లాస్ట్ డే. ఇలానే మనము ఒక 1 ఇయర్ పాటు వేయాలండి. ఇప్పుడు మనం ఏప్రిల్లో మనం ఇది స్టార్ట్ చేసాం కదా, ఏప్రిల్ నెల, ఏప్రిల్ 1న మనం స్టార్ట్ చేసాం కదండి ఇది. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చిన మార్చ్ 31 అంటే ఒక సంవత్సరం అండి. ఏప్రిల్ 1న ఇక్కడ సంవత్సరం రాస్తున్నాను, 2025 సంవత్సరం కదా ఇది. నెక్స్ట్ మనం 2026 సంవత్సరం వరకు మనం వెయ్యాలండి. దీన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇది ఒక సంవత్సరం పాటు ఛాలెంజ్ అండి. దీన్ని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము సేవ్ చేయగలము, మేము సేవ్ చేస్తాము, మేము కూడా ఎంతో కొంత డబ్బు దాచుకుంటాము అని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒకవేళ ఎంత అవసరం వచ్చినా ఆ డబ్బులు అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదండి. అందుకోసం మీరైతే ఒక స్ట్రాంగ్ డిబ్బి తీసుకున్నారనుకోండి, అది నిండినంత వరకు అయితే మీరు దాన్ని అయితే ఓపెన్ చెయ్యరు. దాన్ని మీరు ఒక గట్టిగా నిర్ణయించుకొని మనం సేవ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనకి ఈ అమౌంట్ ఎంత వస్తుందంటే 1 ఇయర్కి చాలా మనం సేవ్ చేసింది తక్కువే కనుక మనకి తక్కువ అమౌంటే వస్తుందండి. మరీ పెద్ద అమౌంట్ అయితే కాదు. అది దగ్గర ఒక 13,000 వరకు అయితే వస్తుందండి. దాంతో మనం 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ మనకు గోల్డ్ అయితే ఈజీగా కొనుక్కోగలమండి. మన మగవాళ్ళ మీద ఆధారపడకుండా ఆ డబ్బులు మరి ఇంకా దేనికి ఖర్చు చేయకుండా దాంతోనైతే మనం ఈజీగా 2-3 గ్రామ్స్ అయితే గోల్డ్ తీసుకోవచ్చు. మనం ఏ వరలక్ష్మి వ్రతానికో దేనికో మనకైతే యూజ్ అవుతుందండి. మనం ప్రతి నెల సేమ్ ఇలానే సేవ్ చేయవలసి ఉంటుందండి. ప్రతి వారం 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మనమైతే ఇలానే వేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఒకటి, నెక్స్ట్ 13 నుంచి 18 వరకు ఒకటి, నెక్స్ట్ 19 నుంచి 24 వరకు ఒకటి, నెక్స్ట్ 25 నుంచి 31 వరకు. అంటే ఒక్కొక్క నెల 30 రోజులు వస్తుంది, ఒక్కొక్క నెల 31 రోజులు వస్తుంది. దాన్ని బట్టి మనం అలా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకైతే ఎంతో కొంత యూజ్ అవుతుందనే నేనైతే అనుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.